जय वासवी माता, जय वासवी माता, जोहार పొట్టి శ్రీరాములు। ఈరోజు ఆర్యవైశ్య మహాసభ నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరాహార దీక్షలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, తెలుగు జాతి మహోన్నతిని ప్రపంచం మొత్తం మీద తీసుకొచ్చిన వ్యక్తికి పేరు మార్చాల్సిన అవసరమే ఉంది। ఒకటే మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఏమంటున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీరు ఈ యొక్క టెర్మినల్ చెర్లపల్లి టెర్మినల్ కి వారి పేరు పెడతాను, అందుకోసం దానికి లెటర్ రాస్తానని చెప్తున్నారు। మీరు చెప్పే పద్ధతి ఏ విధంగా ఉందంటే, తాంబూలం ఇచ్చాము మీరు కొత్తగా తావండి అంటున్నారు। మీ చేతిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి మీ రాష్ట్రంలో ఉండాల్సిన ప్రతిష్టాత్మకమైన సంస్థలన్నింటినీ వదిలిపెట్టి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులకు ఇవ్వడం అనేది అది మధ్యపూర్తి వారెంట్ కాల్చేయడమే। అది చాలా గౌరవవంతంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు। వారిని ఆంధ్ర ప్రాంత వ్యక్తిగా మాట్లాడుతున్నారు, పొట్టి శ్రీరాములు ఆంధ్ర ప్రాంత వ్యక్తిగా ప్రశ్నిస్తున్నారు। తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పిస్తే ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తిగా మీరు భావిస్తున్నారా? అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ పేరు ఎందుకు మార్చలేదు? ఆయన కూడా మరి రాష్ట్ర వ్యక్తి కాదు కదా, మరి ఎందుకు మార్చలేదు? ఆయన జాతీయ నాయకుడు, దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం దేశం కోసం అనగారిన వర్గాల వాళ్ళ యొక్క ఉన్నతి కోసం పాటుపడ్డ వ్యక్తి కాబట్టి, అదేవిధంగా పొట్టి శ్రీరాములు కూడా జాతీయ నాయకుడు, ఒక ప్రాంతానికి పరిమితం కాదు। రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి మీరు, ఆయన ఒక ప్రాంత నాయకుడిగా దిగజారిస్తే మీ స్థానం దిగజారిపోద్ది। ఆయన మిగతా నాయకులతో పోల్చొద్దు మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో। కేబీఆర్ నేషనల్ పార్క్ ఏది కాంతు బ్రహ్మాండ పేరు మార్చే తమ్ముందా మీకు? మీరు సంజీవరెడ్డి మారుస్తారా? కోసం స్టేడియం మారుస్తారా? మీరు ఎందుకు దీన్ని తీసుకొస్తా ఉన్నారు? మీరు ఏ విధంగా పట్టుకొస్తా ఉన్నారు? ప్రజలు ప్రశాంతంగా ఉన్న చోట కావాలని చిచ్చు పెట్టి మీరు ఆ చర్యలు కాసుకోవాలని చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు। పరిపాలన సాగితం కష్టమైతే పరిపాలన దిగండి, అంతేగాని ప్రజలను ప్రశాంతంగా బతకనీయకుండా చేసే పరిస్థితి చేయొద్దు। ఇప్పటికైనా మీరు రేవంత్ రెడ్డి గారు, అది చాలా మంది తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతింటా ఉంటాయి। పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క జీవితం అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది। 58 రోజులు నిరాహార దీక్ష చేస్తామంటే ఒక పూట అన్నం మానేస్తేనే గిలగిల రాలిపోతారు। నువ్వు ఎప్పుడైనా పాదయాత్ర చేసావా? ఒక 2 రోజులు పాదయాత్ర చేసి 3వ రోజు అర్థం పడ్డ చరిత్ర ఇది। 58 రోజులు ఆయన నిరాహార చేశారు। అంత మహోన్నత వ్యక్తి పేరు మారుస్తావా? ఈ ప్రజలందరికీ, ఈ జాతి, ఈ యొక్క తరం వ్యక్తులకు తెలవాలి అసలు త్యాగం అంటే ఏంటి, దేశం కోసం ఎట్లా బతకాలి, దేశం కోసం ఏ విధంగా చేయాలి। హరిజనులు ఆ రోజున వేణుగోపాల స్వామిలో గుడికి రాకపోతే 19 రోజులు నిరాదీక్ష చేసి హరిజనులు ఆ గుడి ప్రవేశం చేసే ఒక మహోన్నత నాయకుడు। ఆయన వైశ్య జాతి నాయకుడు కాదు, ఆయన ఆంధ్ర ప్రాంత నాయకుడు కాదు, ఆయన జాతి నాయకుడు, జాతీయ నాయకుడు, జాతీయ స్వాతంత్ర ఉద్యమం కోసం పాటుపడ్డ వ్యక్తి। ఆ వ్యక్తిని ఆ విధంగా గౌరవించాలి మీరు, ఆ విధంగా మీరు చూడాలి। రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోండి, రాజకీయాలు వద్దు ఇందులో। అదేవిధంగా కూతంపూడి సాంబశివరావు గారు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఏదో మీకు ఇచ్చే ఒక సీటు కోసం, ఒక లేకపోతే వాళ్ళ భిక్ష వేసే 1-2 సీట్ల కోసం మీరు మాట్లాడుతున్నారా? కూతంపూడి సాంబశివరావు గారు ఏ విధంగా మాట్లాడుతారు? ఇది కరెక్ట్ అంటారా? ఆంధ్రప్రదేశ్ లో తెలుగు యూనివర్సిటీ పేరు పెడితే ఇక్కడ తెలుగు యూనివర్సిటీ పెడితే 2 పేర్లు ఉంటాయంటారా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు। యూనివర్సిటీ అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, విద్యార్థులు ఉంటారు। తెలుగు యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు ఆ విధంగా కన్ఫ్యూజ్ అవుతారా? మీకు మాట్లాడతారని కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా 2 పేర్లు అవుతున్నాయండి, అందుకోసం పేరు మారుస్తా అంటున్నాం। కూతంపూడి సాంబశివరావు గారు ఒక్కసారి మీ పార్టీ చరిత్ర ఎందుకు తెలుసుకోండి, విషయాన్ని గమనించండి, మీరు నిజాయితీగా మీరు ముందుకు రండి। కాబట్టి మేమందరం ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం। బండి సంజయ్ అన్న గారు ఈ రోజు బయటకు వచ్చి ఇది తప్పని చెప్పిన మగాడు బండి సంజయ్ గారు, ఆయన ఈ రోజు చెప్పాడు ఇది తప్పు, ఇది ఆ పొట్టి శ్రీరాములు పేరు మార్చొద్దు। సుధాకర్ ప్రతాప్ రెడ్డి గారు మంచి నాయకుడు, మేము ఒప్పుకుంటాం, అంటే రకరకాల సంస్థలు ఉన్నాయి, వాటి పేరు పెట్టమండి। ఆ టెర్మినల్ సికింద్రాబాద్ చెర్లపల్లి టెర్మినల్ కు సుధాకర్ ప్రతాప్ రెడ్డి పేరు పెట్టమని పంపించండి మీరు। ఈయన పేరు తీసి ఆయన పేరు పెట్టి ఈయన పేరు అక్కడ పంపించడం ఏంటి? ఇది అవమానం।
ఇది పద్ధతి కాదు. ఆయన కూడా అవమానించినట్లు ఆయన ఆత్మ కూడా అవమానిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఇది ఎట్టి పరిస్థితులు ఆగదు. ఆర్యవైశ్య మహాసభ ఒకటే కాదు, ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సపోర్ట్ చేయాలి. అందరినీ ముందు తీసుకుపోవాలి. పేరు మార్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుద్ది. దాన్ని ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు.